క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత ఆదివారము మనం ఉరియల్ యొక్క లైఫ్ హిస్టరీ అంతా కూడా తెలుసుకున్నాము. ఏనోకు బుక్ ఎందుకు రాయబడలేదో కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఏనోకు కుమారుడైనటువంటి మెతుషులా గురించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. హానోకు 65 సంవత్సరాల తర్వాత మెతుషులాను కనెను అని బైబిల్లో రాయబడుతూ ఉంది. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే సుమారు 3074 సంవత్సరాలకు క్రీస్తు పూర్వము మెతుషులా ఈ లోకంలో జన్మించినట్టు మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా కానీ మనం చూసినట్లయితే మెతుషులా జీవితాన్ని మనం పరీక్షించినట్లయితే ఆయన దేవునిలో నడవటాన్ని బట్టి, ఆయన దేవునితో ఉన్న చక్కటి సంబంధాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతికాడు అని చెప్పడానికి మనకు అవకాశంగా దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే హానోకుకు జన్మించినటువంటి మెతుషులకు లెమెకు అనే కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ లెమెకుకు నోవహు అనుగ్రహింపబడ్డాడు. అంటే ఇక్కడ నుంచి బిబిలికల్గా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కానీ మనం చూసినట్లయితే ఈ మెతుషులా గురించి మనము ఒకసారి తెలుసుకుంటే యూదుల దగ్గర నుంచి కానీ, క్రైస్తవుల దగ్గర నుంచి కానీ, ముస్లింల దగ్గర నుంచి కానీ వారి వారి గ్రంథాలలో చాలా క్లియర్గా రాయబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మెతుషులా యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో చూడండి. దేవుని చేత కొనిపోబడినటువంటి వాడు ఏనోకు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనకు కలిగినటువంటి మెతుషులా 969 సంవత్సరాలు బ్రతికి ఎవరిని కన్నాడు? దేవుని మాటను నెరవేర్చేటువంటి, అంటే నోవహుకు తాత, ఈనోకు కుమారుడు. ఆ నోవహు ద్వారా ఈ రోజున మనమందరం కూడా ఈ లోకంలో బ్రతికున్నామని చెప్పడానికి ఏమాత్రం సందేహపడవలసిన అవసరం లేదు. కనుక మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి నేనంటే, ఆ రోజులలో మెతుషులా నిమిత్తము ఒక చెట్టు నాటబడింది. ఆ చెట్టు ఎప్పటికీ ఉన్నది. ఆ చెట్టుకు మెతుషులా ట్రీ అనేటువంటి పేరును కూడా పెట్టబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక్కొక్కసారి ఆలోచన చేయవలసిన విషయం అవ్వచ్చు, కానీ ఇది ఉన్నది అంటంలో కూడా సందేహం లేదు. మరొకసారి కొన్ని విషయాలు కానీ మనం చూసినట్లయితే ఈ మెతుషులా జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి, ఈ లోకంలో ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి ప్రత్యేకంగా ఒక బిరుదు, మ్యాన్ ఆఫ్ డర్ట్ అనేటువంటి ఒక బిరుదు కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాదు మనం మిగతా వాళ్ళందరినీ కాదు ఒకసారి కంపేర్ చేసినట్లయితే ఎవరు కూడా అంతకాలం బ్రతకలేదు. ఇంతకాలం మనిషి బ్రతికాడు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉండబట్టే. ఈయన ఏనోకు యొక్క కుమారుడు కూడా. అంతేకాదు ఇంకా చెప్పాలని నేను అనుకుంటే ఈ యొక్క మెతుషులా తర్వాత నోవహు, దేవుడు మాట్లాడినటువంటి వ్యక్తి నోవహు. అంటే నోవహుకు తాత, ఈనోకు కుమారుడు. మనం దీన్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చాలా విషయాలు చాలా క్లుప్తంగా మనకు అర్థం చేసుకుంటానికి బైబిల్ గ్రంథం నుండి అవకాశం దొరుకుతుంది. ఈ మెతుషులా గురించి చాలా క్లియర్గా ఆదికాండము 5వ అధ్యాయంలో రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. మెతుషులా చివరి దశను కానీ మనం చూసినట్లయితే మెతుషులా ఫ్లడ్కు ముందుగా చనిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. మెతుషులకు లెమెకు అనే కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ లెమెకుకు నోవహు అనుగ్రహింపబడ్డాడు. అంటే దీనిగా మనం చూసినట్లయితే మెతుషులకు ఉన్నటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి లెమెకు, ఆయన కుమారుడైనటువంటి నోవహు అన్నమాట. కొన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఈనోకు ఆ ఈనోకు కాదండి. గత వారంలో నేను మాట్లాడిన ఈనోకు కాదు. ఈ ఈనోకు ఎవరున్నానంటే సేతు డిసెండెంట్స్ నుంచి వచ్చినటువంటి ఈనోకు. ఈయన ఎవరున్నానంటే ఇక్కడ ఈనోకు జారేదు కుమారుడుగా, ఈ జారేదు కుమారుడైనటువంటి ఈనోకు కుమారుడైనటువంటి మెతుషులా కుమారుడైనటువంటి లెమెకు కుమారుడైనటువంటి నోవహు అన్నమాట. అంటే ఈ యొక్క వంశము అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఆదాము యొక్క సంతానమైనటువంటి కయ్యూను, సేతుల జనరేషన్స్ని మనం చూసినప్పుడు కయ్యూను కూడా ఏనోకు అనే కొడుకు ఉన్నాడు. ఇక్కడ సేతు కూడా ఏనోకు అనే కొడుకు ఉన్నాడు. అలాగే కొన్ని పేర్లు ఈ రెండు కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అందుట్లో ఆ కయ్యూనుకు ఉన్నటువంటి జనరేషన్లో ఎవరు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడినట్టు మనకు కనపడటం లేదు. కానీ ఇక్కడ సేతు కుమారులలో మనం చూసినట్లయితే, సేతు జనరేషన్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆశీర్వదింపబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనకు అర్థమయ్యేటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు నమ్మకంగా ఉంటూ దేవుని యందు భయము కలిగి ఆయనను
తన హృదయంలో ఉంచుకొని ఆయన్ని హెచ్చిస్తారో ఘనపరుస్తారో అటువంటి వారి కుటుంబాలు, అటువంటి వారి జీవితాలు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడతాయో దాని గురించి మనం చూసినప్పుడు సేతు యొక్క డిసెండెంట్స్ అందరూ కూడా ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో మనకు అర్థమవుతూ ఉంది. ఇందుట్లో భాగంగా మనము ప్రతి నిమిషం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏనోకు దగ్గరకు వచ్చేటప్పటికి ఒక గొప్ప మార్గం మనం బయలుపరచబట్టాన్ని చూసాం. సేతు డిసెండెంట్స్ ద్వారా మనం చూసినట్లయితే, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించటానికి ఏ సాతానైతే మనకు మరణాన్ని పట్టుకొచ్చిందో, ఏ మానవుడైతే సాతాను మాట విని దేవునికి అవిధేయతతో మరణాన్ని పట్టుకొని వచ్చాడో, ఆ మరణం మీద అధికారాన్ని సేతు కుమారుడైనటువంటి ఈనొక్కు అనుగ్రహించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఈనొక్కు దేవునితో కొనిపోబడ్డాడు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అక్కడి నుంచి మెతుషలాను చూస్తూ ఉన్నాం, మెతుషలా నుండి లెమెకోను చూస్తూ ఉన్నాం, లెమెకో నుండి నోవహును చూస్తూ ఉన్నాం. అంటే ఈనోకు దగ్గర నుంచి దేవుడు ఒకటి తర్వాత ఒకటి మార్గాన్ని సరళం చేస్తూ దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తూ మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటానికి ఆయన ఆలోచన చేసినట్లు బైబిల్ గ్రంథం ద్వారా మనకు కనపడుతూ ఉంది. ఈ యొక్క జనరేషన్స్ గురించి మొదటి దినవృత్తాంతంలో రాయబడింది, అదేవిధంగా లూకా సువార్తలు కూడా వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ బట్టి ఏంటంటే ఎప్పుడో మెతుషలా ఎప్పుడు వాడండి, సుమారు 3074 క్రీస్తు పూర్వము జన్మించాడు. మరి లూకా ఎప్పుడు వచ్చిందండి? క్రీస్తు పుట్టిన తర్వాత లూకా సువార్త వ్రాయబడింది. కనుక ఇంతకాలము కూడా ఆయన పేరుని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు? బికాస్ హీ వాస్ సన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాడు. ఏనోకు తర్వాత జనరేషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా దేవునితో చక్కటి సంబంధం కలిగి నడిచినటువంటి వారు. కనుక సేతు కుటుంబంలో నుంచి వీరందరూ కూడా ఎన్నుకోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ గ్రంథం నుండి ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటే, ఆది కాండము నుండి ప్రకటన వరకు మీరు తెలుసుకోవాలనుకుంటే జేకబ్ లీడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్లో పాలిభాగస్తులు అవ్వండి. మీరు కూడా ఈ విధంగా సువార్తను ప్రకటించండి. ఇందుట్లో భాగంగా మనం కానీ ఒక్కసారి ఆది కాండములో బిగినింగ్ నుండి మనం చదువుకుంటూ వెళ్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దేవుని యొక్క సృష్టి ఏ విధంగా ఉందో, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో, దేవుని యొక్క ఆలోచన మానవుల ఎడల ఏ విధంగా ఉందో. వీటన్నిటిని కూడా మేము బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కనుక మీరందరూ కూడా జేకబ్ లీడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. జేకబ్స్ లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.